రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒక్కసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, సమావేశాలు స్టార్ట్ అయినాయి. నేను ఇంతకుముందు అన్నట్లు సో సభానాయకుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు సో అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు హుందాగా వెళ్ళి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేయడం, కరాచోళం చేయడం ఒక మంచి పరిణామం, బాగుంది అనుకున్నాం. కానీ వెంటనే కేసీఆర్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి, మళ్ళీ సభ నుంచి వెళ్ళిపోయారు. ఏమనిపిస్తుందండి? గుడ్ ఈవినింగ్ అండి. 6 టీవీ ఛానల్కి అలాగే ప్రేక్షకులకి, మీకు నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా నమస్తే. ఫస్ట్ ఇది కేవలం మూడోసారి కేసీఆర్ సభకి రావడము, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వారితో కలవడం ఇది రెండోసారి. ఒకసారి ఎన్నికలు అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిన ఇమీడియట్ గా కేసీఆర్ కింద పడిపోయారు, తొంటె విరిగింది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గ్రీన్ ఛానల్ని అంటే గ్రీన్ ఛానల్ పెట్టేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం మనం చూసాం. ఆ తర్వాత 2 దఫాలుగా ఇలాగే ఇవి రోజు మీరు 5 నిమిషాలు అన్నారు, నాకు తెలిసి అది 3 నిమిషాలు మాత్రమే. 3 నిమిషాలే అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయినటువంటి విషయము. అది కూడా రిజిస్టర్ తెప్పించుకొని రిజిస్టర్లో సంతకం పెట్టేసి, అంటే అసెంబ్లీ స్టార్ట్ కాకముందే వచ్చి కూర్చున్నారులే. అసెంబ్లీ మీరు 10:30కి అన్నారు, 10:05కి వచ్చారు, 10:15కి వచ్చినట్టు కూర్చున్నారు, ముందే కూర్చున్నారు. అందుకని ముందే కేసీఆర్ వెళ్ళి కూర్చున్నారు అసెంబ్లీలో. ఆయన రాగానే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి వచ్చారు. సరే, మీరు అనుకున్న 5 మినిట్సే అనుకుందాము, వచ్చారు. నేను నిన్న మొన్న జరిగిన ప్రతి టీవీ డిబేట్స్లలో కానీ ఛానల్లో కానీ నేను చెప్పిన వస్తాడు, డెఫినెట్గా కేసీఆర్ వస్తాడు అన్నాడు. వస్తాడా రాడా సంకోచం అని దాని మీద చాలా డిబేట్సే జరిగినాయి. వస్తున్నాడు, పులి వస్తున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు అనడం కూడా మనం విన్నాము. సో నేను అప్పుడే అన్నాను, గత 3 సార్లు సమావేశాలు జరిగినప్పుడు, అంటే 6 నెలలకు ఒకసారి జనరల్గా సమావేశాలు ఉంటాయి కదా, అసెంబ్లీ సమావేశాలు. డెఫినెట్గా ఒక సమావేశంలో ఫస్ట్ రోజు వచ్చి అటెండెన్స్ ఇచ్చేసి సంతకం పెట్టేసి అటెండెన్స్ కోసం 6 నెలలకు ఒకసారి సభలో ఉండకపోయినా కానివ్వండి, లేదా అటెండెన్స్ లేకపోయినా డిస్క్వాలిఫై సస్పెండ్ అవ్వబడతారు. కాబట్టి ఇప్పుడు 2 పదవులు ఉన్నాయి ఆయనకి, ప్రతిపక్ష నాయకుడి హోదా, రెండవది వచ్చి ఆయన ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యేగా 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఆ 2 పదవుల్ని భద్రంగా కాపాడుకోవడం కోసము 6 నెలలకు ఒక్కసారి జరిగినటువంటి అసెంబ్లీలో, మధ్యలో ఎప్పుడైనా జరిగితే రాడు, అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ 6 నెలలకి మధ్యలో ఏదైనా 3 నెలలలో ఎమర్జెన్సీ మీటింగ్లు కానీ ఎమర్జెన్సీ సమావేశాలు ఉన్నా కూడా ఏదైనా ఉంటే కూడా రాడు. 6 నెలలకి పర్టికులర్ గా 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఇప్పుడు రావచ్చేమో, ఇప్పుడు రావచ్చాము, ఎందుకంటే 2 నెలలు సమయం ఇచ్చాడు కదా మీకు. ఇప్పుడు రావచ్చేమో మళ్ళీ. మీరు మొన్న కూడా రారు అనుకుంటారు కానీ వచ్చారు కదా ఈరోజు అసెంబ్లీ. నేను అనలేదండి, మీరు మీన్స్ అంటే మీ పార్టీ నాయకుడు. 6 నెలలు అయింది, డెఫినెట్ గా సంతకం పెట్టడానికి వస్తాడు కేసీఆర్ అని నేను చెప్పాను. నాకు తెలుసు కూడా వస్తాడని, డెఫినెట్ గా తెలుసు. అది కూడా ఫస్ట్ రోజు వస్తాడు, సంతకం పెట్టేసి సభలో ఉండకపోవచ్చు 100%, ఉంటే కూడా 5-10 మినిట్స్ 15 మినిట్స్ ఉండొచ్చు, వెళ్ళిపోతాడు అని నేను చెప్పాను. అదే జరిగింది. నేను అనుకున్నట్టు. ఎందుకు సుజాత గారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా రారంటున్నారు అంటే ఎందుకోసం అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు బయట ఒక రకంగా అంటే ఒక పెద్ద వయసులన్నీ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా చేశారు కదా 10 ఏళ్ళని చూడకుండా, వయసు కన్నా ఆయన విలువ ఇవ్వకుండా ఎట్లా అంటే అట్లా సీఎం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మళ్ళీ ఆయన అక్కడ అసెంబ్లీలో ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి రావట్లేదు అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకుంటారండి? బయట మాట్లాడితే లోపల సభలో ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ప్రశ్నించాల్సింది ప్రతిపక్షము, జవాబు చెప్పాల్సింది అధికార పక్షం. కాబట్టి డెఫినెట్గా అక్కడ వాదోపవాదాలు ఉంటాయి, కానీ తిట్లు ఎందుకు ఉంటాయి? అక్కడ సభలో తిట్టుకుంటారు ఎవరైనా? వాళ్లకు దురుసుగా మరి మనం ఒక 2 మాటలు ఈ సభలో ఈ డిబేట్లో చెప్పుకోవాల్సింది, తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది. గతంలో చిన్నవాడైనా ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినా కూడా పాడి కౌశిక్ రెడ్డి సీతక్కను ఉద్దేశించి ఇంకెవరినో ఉద్దేశించి మాట్లాడి అవి మాత్రమే తప్పించి, నేను అనుకోవడం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయడం ఇష్టం లేకనో భయంతోనో రాలేదేమో అనుకోవచ్చు కదా. వాళ్ళు అన్నారు గుండెకి చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి, మా నాన్న అసెంబ్లీలోకి వస్తే అన్నాడు. మరి గుండె ఆగలేదు, ఎవరు జావలేదు, కేసీఆర్ సభలో ఉండకపాయే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రికి, అసలు మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడు వచ్చి విశేష పోవాలి. కానీ ఈ రోజు జరిగింది రివర్స్ గా, ముఖ్యమంత్రి గారే మరి అపోజిషన్ లీడర్ దగ్గరికి వెళ్ళి, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి విష్ చేసి బాగున్నారా అని అడిగినరా, ఇంకో మాట అడిగినరా, అది మనమైతే వినలేదు. కానీ
అయిపోయింది. వచ్చి హుందాగా వచ్చారు, మాట్లాడారు. సుజాత గారు మీకు ఏమైనా తెలిసిందా ముఖ్యమంత్రి గారు ఏమో మాట్లాడారు అనేది? ఎందుకంటే మీరు పార్టీలో ఉన్నారు, మీరు అట్లా డిస్కషన్ వచ్చిందా? పార్టీలో అక్కడ ఏముంటదండి, అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల మధ్యలో ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటారా, ఏం చేస్తారు? అంటే ఇప్పుడు సభలో స్పీకర్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే అందరూ ఎవరైనా ఏమైనా మాట్లాడితే వినబడుతుంది కదా, మాట్లాడాల్సినంత అవసరమే ఉంది. విశ్వేశ్వర్ వచ్చారు, అంటే ఇది అసెంబ్లీ మీరు అన్నట్లు అనే యాంగ్జైటీ మీడియాకు ఉంటది, కానీ అది వాస్తవం. ఎందుకంటే మీడియాకి ఎందుకండి, ప్రజలందరికీ ఉంటుంది. మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? అందరూ అనుకుంటారు కదా, ఎందుకంటే బయట వీళ్ళు ఏ రకంగా విమర్శలు చేస్తూ మేమే మా పార్టీ వాళ్ళే ఊహించుకోలేదు, వేరే వాళ్ళు ఎందుకు ఊహించుకుంటారు? అక్కడ ఏం జరిగిందని ఒక్క నిమిషమే కదా విష్ చేసింది. అక్కడ గంటల తరబడి ఇద్దరు కూర్చోలేదు, పక్క పక్కన కూర్చొని డిస్కషన్ చేయలేదు. అదే 2 నిమిషాలు, జస్ట్ ఆ ఒక్క నిమిషంలో కూడా ఏం మాట్లాడారని ఏమన్నా వచ్చిందా మీకు అని? అంతే కదా, అంతే జరుగుద్ది కదా. సెకండ్స్ మినిట్స్లలో చర్చలు జరిగి మాట్లాడుకునేటంత సమయం కూడా అక్కడ లేదు కదా. ఏది ఏమైనా కూడా మీరు ఒక్కటి గమనించి ఉంటారో లేదో, ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారికి విష్ చేసినప్పుడు వెనకాలే కూర్చున్న కేసీఆర్ కొడుకు, అంటే ఆ చైర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక ముఖ్యమంత్రి వచ్చి అక్కడికి వచ్చి విష్ చేస్తుంటే ఆయన కూర్చున్న తీరుని కానివ్వండి, ఆయన పక్కన పాడి కౌశిక్ రెడ్డి, అందరూ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు కేసీఆర్ ని కలవడానికి వచ్చినప్పుడు. మరి ఎంత అహంకార పూరితమైనటువంటి ధోరణి ఒక్కసారి మీరు కేటీఆర్ది, పాడి కౌశిక్ రెడ్డిది ఒకసారి చూడాలి. పర్వాలేదు, వాళ్ళకే ప్రజలైతే ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ గమనించిన వాళ్ళు చేస్తున్న తీరుని అంతా గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన అహంకారం ఆయనకే అదేమంటారు. కేసీఆర్ కూడా కాదండి సుజాత గారు, కేసీఆర్ కూడా గౌరవంగా, అంటే ముఖ్యమంత్రి రాగానే ఆయన లేచి నిల్చున్నారు, చాలా గౌరవంగా కదా. ఈయన చెప్పుకునేటటువంటిది మా నాయనని తిట్టిండు అన్నప్పుడు ఆయన అట్లీస్ట్ పెద్ద మనిషి అయినా గౌరవం ఇచ్చి లేచి నిలబడి విష్ చేశాడు. మరి ఆయనకి ఏమైందండి? అంటే ఎంత అహంకారం చూడండి, ఎంత తలబిరుసుతనమో. లేచి అట్లీస్ట్ మిగతా వాళ్ళు విష్ చేశారు కదా. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా, మిగతా ఒక 25-30 మంది ఎమ్మెల్యే అందరు విష్ చేశారు. మరి వాళ్ళిద్దరికి ఏంటి? ఆయన పక్కన కూర్చున్నోడు కూడా మా దోస్తులు వేసి నిలబడతలేడు, నేను ఎందుకు నిలబడాలి అని ఇంకా అతి తలబిరుసున్నోడు పాడి కౌశిక్ రెడ్డి కనీసం కథలను కూడా కదలకుండా ఇద్దరు అలాగే కూర్చున్నారు. అఫ్ కోర్స్ విష్ చేసినా విష్ చేయకపోయినా ముఖ్యమంత్రి హోదా ఏం పోయేది లేదు. నిన్నే గమనిస్తున్నారు, నిన్నే ప్రజలు బాధపడుతున్నారండి. కేటీఆర్ లేకపోవడం, అక్కడ లేవకపోవడంతో ముఖ్యమంత్రి వస్తే కనీసం లేట్ నిల్చోలేని చెప్పి ఫీల్ అవుతున్నారా మీరు? ఫీల్ అవుతామండి, ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నాం. అహంకారం తలబిరుసుతనమే, తను చేసుకున్న దానికే తనకు వినాశనానికి మొదటి మెట్టు కదా ఇట్లాంటివన్నీ. తాను ఎవరు చేసుకున్న గోతులు వాళ్ళే పడతారు, ప్రజలు గమనిస్తుర్రు. ఇంత అహంకారం ఉన్నోడు రేపు పొద్దున మాకు నాయకుడు అవుతాడా, కేసీఆర్ తర్వాత నాయకుడు అయితే ఈయన్ని ఎంత భరించాలి అని ప్రజలు కూడా ఇప్పుడే ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు కదా. అంటే మనం చేసే ప్రతిదీ కూడా చిత్రగుప్తుడు రాసి పెట్టుకున్నట్టు ప్రతిదీ కూడా మన అకౌంట్ లోకి వస్తుంది. ప్రతిదీ మనం ఏం చేసేది గమనిస్తుంటారు ప్రజలు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు గమనిస్తుంటారు. చిత్రగుప్తుడు లెక్కల్లాగా రాసి పెట్టుకుంటూ ఉంటారు కేటీఆర్ చేసే వేషాలు. ఆయన ఏమన్నా అంటే ఎవరో అన్నారు నాకు ఇందాక, ఎందుకు లేచి నిలబడలేదంటే ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంట మా నాన్న అన్నందుకు, అందుకనే నేను లేచి నిలబడలేదు అన్నాడు. కాదు, మరొకటి కూడా అంటున్నారండి సుజాత గారు, మొత్తం కేసీఆర్, నేను మొత్తం మీడియా కావచ్చు ప్రజలంతా కూడా కేసీఆర్ చుట్టే తిరిగారు. ఈ రోజు కూడా కేసీఆర్ దగ్గరికి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా పోటీ పడుతున్నారంట కేసీఆర్ని కలుద్దామని. మీ పార్టీకి చెందిన అసెంబ్లీలో ఎమ్మెల్యే అంతా పోటీ పడుతున్నారు అక్కడ, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయినా ఒక పెద్ద మనిషిని గౌరవించి వెళ్ళి విష్ చేయడంలో తప్పేలేదు. అది మాకు నేర్పించిన సంస్కారం అని కూడా మేము అనుకోవచ్చు కదా. అది మాకు మా సభ్యుల్లో ఉన్నటువంటి సంస్కారం అని కూడా మనం అనుకోవచ్చు కదా. పోటీ పడ్డగా అనుకోకన్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవంగా దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మిగతా వాళ్ళు కలవాలి అనేది, ఆయనకు విషయాలు అనేది న్యాచురల్ గా ఉన్నటువంటి స్వభావం కదా. గౌరవం లేకుండా ఉండొచ్చు.